ఆధ్యాత్మిక అభిలాషకులు ఆత్మస్వరూపుల విశేషంలోకి స్వాగతం, సుస్వాగతం. భగవంతుని నమ్మిన వారిదే పై చేయి అనే అంశాన్ని విశ్లేషిస్తున్నాం. దానిలో భాగంగా మనస్సును స్వాధీనం చేసుకోవడానికి తిరుగులేని పద్ధతులు ఏంటి అని గత సెషన్లో మనం చర్చించాం. మరికొన్ని అంశాలు ఈ సెషన్లో చర్చిద్దాం. భగవంతుని మీద ప్రేమను పెంచుకోవడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చు, ధ్యాన సాధన ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారా కూడా మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పాం. మనసును స్వాధీనం చేసుకోవడంలో ఉన్న రహస్యాలను శ్రీకృష్ణ భగవానుడు 2 మాటల్లో ఇమిడ్చి బోధించడం జరిగింది. అవే అభ్యాసము, వైరాగ్యం. మరి అభ్యాసము, వైరాగ్యం నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా ఆచరించాలంటే ముందు మనం మనసును స్వాధీనం చేసుకోవాలి అని దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా సరైన పద్ధతులను ఎంపిక చేసుకోవాలి, వాటిని ఆచరించాలి. అప్పుడు తప్పక మనసు మన స్వాధీనంలోకి వస్తుంది. ఇవే మనసును స్వాధీనం చేసుకోవడంలో ఉన్న తిరుగులేని పద్ధతులుగా మనం చెప్పవచ్చు.